ఈ సంవత్సరం యొక్క ప్రారంభం నుంచి, అంటే ప్రారంభం మొదటి వారం నుంచి నేను లేను, కానీ నాకు దొరికిన తరుణాలలో మనం ఒక వాక్యాన్ని ప్రారంభించినాం. ఏం వాక్యం? తిమోతికి అపోస్తలుడైన పౌలు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అక్కడ ఇలా రాయబడి ఉంటుంది: మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకోండి. అందరూ కలిసి చెబుదామా? అందరం కలిసి చెబుదాం, మంచి పోరాటం. అందరు కలిసి చెప్పండి. అరే అది కూడా నా వెనకాల చెబితే ఎట్లా? మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకొంటిని అని పౌలు గారు చెబుతూ ఉన్నాడు. అందులో మొదటి వ్యాఖ్యను, మొదటి సెంటెన్స్ని మనం ఆలోచించినాం గత వారాలలో. గత 3 వారాలుగా నేను దేవుని వాక్యం నుంచి మాట్లాడట్లేదు కాబట్టి ఇన్ని రోజులు మనం ఏం ధ్యానిస్తూ లేము ఆ వాక్యాన్ని. ఈరోజు 2వ స్టేట్మెంట్ని ప్రయత్నించుదాం. 2వ వ్యాఖ్య ఏమిటి అని అంటే, నా పరుగు కడముట్టించి తిని. అప్పుడు దీంట్లో నుంచి ఉంటున్న పాఠాలు మనం నేర్చుకున్న దేవుని ఆత్మకు మన జీవితాలను సమర్పణ చేసి, దేవా నాతో మాట్లాడుము అన్న ప్రార్థనతో కూడా మనం ఉందాం. నా పరుగు కడముట్టించి తిని అని పౌలు గారు చెబుతున్నాడు. ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు, పండు ముసలితనంలో ఆయన చెరసాలలో చెరపట్టబడిన వానిగా ఆఖరిగా రాస్తూ ఉంటున్న పత్రిక ఈ తిమోతికి రాసిన 2వ పత్రిక. అప్పుడు ఆయన నా పరుగును కడముట్టించినను అని చెప్పుటలో ఏ తప్పు లేదు. ఎందుకనంటే ఇదే అధ్యాయంలో ఆయన తిమోతికి చెబుతూ ఉన్నాడు, నాకు అంగి శీతాకాలం వస్తుంది కనుక అంగిని తీసుకురా అని చెప్పటం మనకందరికీ తెలుసు. చరిత్ర చెబుతుంది, ఆ శీతాకాలం దాటిపోతున్నంత వరకు దైవజనుడైన పౌలు బ్రతకలేదు. అప్పుడు ఆయన నా పరుగు కడముట్టించి తిని అని చెప్పేటప్పుడు అది ఆయనకు సబబే. కానీ మనం ఇంకా మన పరుగును తుదముట్టించటానికి దేవుని రాకడ ఆలస్యం అయితే ఇంకా మనం ఏం ముసలోళ్ళం కాలే. చెప్పండి, నేను ముసలోని కాలే అని చెప్పండి. నేను ముసలిదాన్ని కాలేదని చెప్పండి. అన్నట్టు కూర్చురు మీరు. చెప్పండి, నేను ముసలిదాన్ని కాలే అని చెప్పండి. నేను ముసలోని కాలేదు అంటే ఇంకొక మాట, ఇంకొక అర్థం ఏంటిది అని అంటే, ఇంకా మనం చాలా పరిగెత్తాల్సింది ఉంది అని అర్థం. ఇంకా మనం పరిగెడాల్సింది ఉంది. అందుకే ఈరోజు ప్రసంగానికి శ్రేష్ఠ పరుగును పరుగెత్తుము అని శీర్షిక పెట్టుకున్నాం. శ్రేష్ఠ పరుగును పరుగెత్తుము. గట్టిగా చెప్పండి, శ్రేష్ఠ పరుగును. గట్టిగా చెప్పండి. మీ పక్కన చెయ్యి ఇచ్చి చెప్పండి, ఉత్తుత్తి పరుగు కాదు, శ్రేష్ఠ పరుగు లేక ఉత్తమమైన పరుగును ఏదో పరిగెత్తినమా నడిచినమా అని కాదు, శ్రేష్ఠ పరుగును పరిగెత్తుము. గట్టిగా చెప్పండి. పక్కన ఉన్న వాళ్ళకి చెయ్యి ఇచ్చి చెప్పండి, ఏదో ఉట్టిగా పేరుకి పరిగెత్తినమా, నేను పార్టిసిపేట్ చేసినానా, అట్లా పరిగెత్తుతుంటున్న అనుభవం కాదు. ఐఎమ్ నాట్ జస్ట్ గోయింగ్ టు బి ఏ పార్టిసిపెంట్, బట్ ఐఎమ్ గోయింగ్ టు బి ఏ విన్నర్. నేను ఒక పార్టిసిపెంట్గా కాదు, నేను జయశీలిగా ఉండబోతున్నాను, జయశీలునిగా ఉంటున్నాను. అట్లయితే మరి మనం ఎలాగూ పరిగెత్తాలి నేర్చుకొన ప్రయత్నించుదాం. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు చెబుతూ ఉంటున్నాడు, నేను నా పరుగును తుదముట్టించినను. మనం పరిగెత్తాలి. ఎలాగూ పరిగెత్తాలి అన్న ప్రశ్న వేసుకుందాం. మనం ఎలాగూ పరిగెత్తాలి అని అంటే, జట్టి అయిన వారిని పోలి పరిగెత్తాలి. అందుకే అన్న శ్రేష్ఠ పరుగును పరిగెత్తాలి. ఏదో ఉట్టిగా పరిగెత్తినట్లు కదా. కొంచెం మంది ఈ పనులు చేసేది ఎట్టుంటుందని అంటే, కూర చేసినారు, ఏదో ఆ పూటకి కూర చేసినమా లేదా అని కొంచెం మంది పని చేస్తారు. ఏదో చేసినామా, చేయి పెట్టినమా లేదా అని చేసినట్టు కాదు. అలాగూ మనం
ఉండొద్దు. మనం చేస్తూ ఉంటున్నది అద్భుతంగా ఉండాలి. మనం పరిగెడితే ఒక జట్టి అయిన వాడు అని అంటే అర్థం ఏంటిదని అంటే ఒక క్రీడాకారుడు అని అర్థం. క్రీడాకారుని పోలి మనం పరిగెత్తాలి. మంచి ఉదాహరణ నా వద్ద ఉన్నది. నేను వేద పాఠశాలకు పోయినప్పుడు, నేను పెద్ద క్రీడాకారుని ఏం కాదు, ఇంట్రోవర్ట్ని. అంటే మాకు కొన్ని డెన్స్ ఉంటాయి అన్నమాట. మాకు గుహలు ఉంటాయి, సింహాలం. మా గుహలల్లో మేము పరిమితి చెందిన వారంగా ఉంటాం. అదే మా లోకం. కాబట్టి బయట ఎక్కువ క్రికెట్ ఆడటానికి అట్లా పోయేది ఏం లేదు. అప్పుడు క్రీడలలో నేను విజృంభించిన వాడను కాదు. కానీ వేద పాఠశాలకు పోయినప్పుడు అక్కడ ఉంటున్న నా మిత్రులు చెప్పినారు, నేను చాలా బక్కగా ఉండేవాడిని. కరోనా వరకు బక్కగా, మీలో చాలామందికి తెలుసు, గాలికి ఊతే పోయేటట్టు. అయితే లావుగా కావటానికి ఈ రోజులలో నేను నా వీడియో చూస్తే కొంచెం లావు పడుతున్నా. ఆ 2 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకటి, నా భార్య తయారు చేసి పెడుతున్న మంచి శ్రేష్ఠ ఆహారం. రెండవది, కరోనా సందర్భంలో మీరందరూ గట్టిగా ప్రేమించినారు, గట్టిగా ఆహారం ఇచ్చి పంపించినారు. 3 సార్లు కరోనా వచ్చింది అని చెప్పి కరోనా వస్తుంది అని ఇంట్లో దాగిన వాళ్ళం ఏం కాదు. బయటికి గట్టిగా వెళ్ళినాం, మంచిగా పరిచర్య చేసినాం. కాబట్టి 3 సార్లు వచ్చింది. ఆ 3 సార్లు వచ్చినప్పుడు కూడా మీరు గట్టిగా ప్రేమను చూపించినారు. గట్టిగా ప్రేమ అంటే తెలుసు కదా. కొన్నిసార్లు యవనస్తులు ఆహారం తీసుకొని వస్తే తిట్టినా, బయట ఉన్న వాళ్ళు అయితే ఈయనకి ఏం తెచ్చేదిరా అని అనుకుంటూ పోతారేమో. మళ్ళా నెక్స్ట్ పూటకి మళ్ళా తెచ్చేటోళ్ళు. ఏంటిది, ఉట్టి ఆహారం కాదు. అప్పుడు అలాగూ కొంచెం శరీరం గట్టిగా అయింది. కానీ ముందు చాలా బక్కగా ఉండేటోని. 2004, 2005 సంవత్సరం అది. అప్పుడు మ్యారథాన్ మా కాలేజీలో జరుగుతుంది. మేము ఉంటున్న శాస్త్రధార రోడ్, కుల్హాన్ అన్న గ్రామంలో ఉండేవారు. అక్కడ నుంచి నాలాపాని అన్న ఇంకొక గ్రామం వరకు మీరు ఇంటర్నెట్లో కొట్టి చూడొచ్చు. కొంత దూరం ఉంటుంది. మ్యారథాన్ అంటే 100 మీటర్ల రేస్ కాదు, 800 మీటర్ల రేస్ కాదు, చాలా దూరం ప్రయాణం అయి వెళ్ళాలి. అయితే ఆ కుల్హాన్ అన్న గ్రామం నుంచి నాలాపాని అన్న గ్రామం వరకు పరిగెత్తుకొని పోవాలి. నా మిత్రులు చెప్పారు, అది మా మొదటి సంవత్సరం. జస్ట్ నన్ను ఇట్లా చూసిర్రు కదా బక్కగా ఉన్నా. ఈ మ్యారథాన్లో గెలిచేటోళ్ళు అందరూ బక్కగా ఉండరు, రెండోది నల్లగా ఉండరు. నా మిత్రులు చూసినప్పుడు అనుకున్నారు, అరే ఈడు మంచిగా పరిగెత్తుతాడు. ఎందుకంటే ఫుట్బాల్ ఆడటానికి అప్పుడప్పుడు పోయేటోని, ఆశతో పోయేటోని, కానీ తంతే బాల్ పోయేది కాదు. అప్పుడు వీళ్ళు బాగా చూసి ఇంత పరిగెత్తుతున్నాడు ఈయనకి స్టామినా ఉందేమో అనుకొని, అట్లే దానికి ముందు సంవత్సరాలలో ఫస్ట్ వచ్చేటోడు నాకు లాగానే బక్కగా ఉండేటోడు. ఆయన పేరు సునీల్ సింగ్. అప్పుడు ఈ సంవత్సరం మనం సునీల్ సింగ్ది రికార్డు పగలగొట్టాలి. అందరు వచ్చి చెప్పారు, అరే పరిగెత్తురా, నువ్వు బక్కగా ఉన్నావు, ఆ మ్యారథాన్లో పరిగెత్తేటోళ్ళు అందరు బక్కగా ఉంటారు, ఈసారి మనదే అన్నారు. కానీ మనం జట్టి అయిన వాళ్ళమా, క్రీడాకారులమా కాదు. మొదటిసారిగా పరిగెత్తబోతున్నప్పుడు వీళ్ళందరూ లేపేసరికి మనం కూడా లేచిపోయాం. మనం కూడా అనుకున్నాం వచ్చేస్తుంది. రన్నింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్లో మనమే ఉన్నాం, ఎందుకు వీళ్ళు ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి. కానీ కొంచెం సేపు తర్వాత నాలుక బయటికి వచ్చేసింది. నాలా పానీ పోయి హాఫ్ దూరం కాలా పానీ వరకు కూడా పోలే. మేము మెల్లగా తిరిగి నడువ ప్రారంభించినాం. అలిసిపోయాం, మనకు అలవాటు లేదు కదా. నాలుక బయటికి వచ్చేసింది, దప్పిక అవుతుంది, కళ్ళు తిరుగుతున్నట్టు అవుతుంది. ఇంకా ఉరకటం వదిలిపెట్టేసేయండి, నడిచిపోవటం కష్టం. అక్కడ ఎవరికి బైకులు లేవు కాబట్టి ఇంకా మళ్ళీ తిరుగు ప్రయాణం స్టార్ట్ చేసినాం. అప్పుడు కల్లా తిరిగి వచ్చేటోళ్ళు వచ్చేసేస్తున్నారు, రిటర్న్ వచ్చేస్తున్నారు. మేము మెల్లగా అక్కడ కుల్హాన్ అన్న గ్రామంలో ఒక చాయ్ డబ్బా ఉంటుంది, ఫేమస్ చాయ్ డబ్బా.
అక్కడికి పోయి ఛాయ్ డబ్బులు ఉంటే పోయి ఛాయ్ తాగుతూ ఉంటాం. అప్పుడు తిరిగి ప్రయాణమై ఛాయ్ డబ్బా దగ్గరకు వచ్చేసేసరికి జయించిన వాళ్ళు ఉన్నారు చూడండి, సునీల్ సింగ్ బృందం ఆల్రెడీ వారి రేస్ని ముగించుకొని, అంటే నాలాపానీకి పోయి తిరిగి వచ్చి రేస్ని ముగించుకొని మళ్ళీ ఛాయ్ డబ్బాకి తిరిగి వచ్చి ఛాయ్ తాగుతారు. ఇప్పుడు మేము మెల్లగా నడుచుకుంటూ ఛాయ్ డబ్బా దగ్గరికి వస్తుంది. నేనేం చెబుతున్నా అంటే గొప్ప ఆత్మీయ రహస్యం ఉంది అందులో. ఏదో ఉట్టిగా చేసినామా చేయలేదా, నేను చేసేస్తా అని అనుకుంటే చేయలేం. మనకి అలవాటు అయి ఉండాలి. క్రీడాకారునికి లేక జట్టి అయిన వానికి అది అలవాటు. ఉదయమే వారు లేస్తారు, ఉదయమే వారికి ఒక రొటీన్ ఉంది. ఆ రోటా ప్రకారం వారు పరిగెత్తటానికి పోతాడు. ఒక విశ్వాసి యొక్క జీవితం జట్టి అయిన వానిని పోలి ఉన్నట్లు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు, అప్పుడు మీరు చెప్పండి, నేను సాధారణంగా పోరాడను అని చెప్పండి. ఈ సాధారణంగా పోరాడటం ఏంటి తెలుసా? ఆదివారం వచ్చినప్పుడు ఇది తీసుకొని, ఇది సాధారణంగా పోరాడటం. ఆదివారం వచ్చినప్పుడు అడ్రస్సుడు లేక ఏమే బైబిల్ ఏడుంది కనబడతలేదు, ఏమే టైం అవుతుంది అని అడ్రస్సుడు. వాళ్ళు సాధారణంగా పోరాడేటోళ్ళు. లేక అప్పుడు వెతుకుతారు చూడు, అప్పుడు బైబిల్ వెతక స్టార్ట్ చేస్తారు. అరే బైబిల్ లేకుండా పోతే మళ్ళా మా పాస్టర్ గారు ప్రసంగం మధ్యలో ఏమన్నా అంటాడేమో. వాళ్ళు సాధారణంగా రోజు పోరాడుతుంటున్నవాడు జట్టి అయినవాడు. రోజు పోరాడుతుంటున్న అనుభవం మన జీవితంలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు సాధారణంగా పోరాడద్దు, జట్టి అయిన వానిని పోలి మనం పరిగెత్తు వారమై ఉండాలి. క్రీడాకారుని పోలి అలవర్చబడేది. అది తీసేతమ్మే, అది రివర్బ్ తీసే. అలవాటు కలిగిన వారిని పోలి లేక క్రీడాకారులను పోలి పరిగెత్తుతూ ఉంటున్న వారమై మనం ఉండాలి. మొదటిగా మనం శ్రేష్టమైన పరుగును ఎలాగూ పరిగెత్తగలం అన్న ప్రశ్న వేసుకుందాం. ఎలాగూ పరిగెత్తగలం? మొదటిగా మనం ఎలాగూ పరిగెత్తాలని అంటే ఓపికతో కూడా పరిగెత్తాలి. ఓపికతో కూడా పరిగెత్తాలి. దేవుని దాసుడు హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త 12వ అధ్యాయంలో ఒక మాట చెబుతున్నాడు. ఇంత గొప్ప సాక్ష్య సమూహం మేఘము వలె ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందికంలో ఓపికతో పరిగెత్తుదాము. ఈ విశ్వాస పరుగులో జట్టి అయిన వానిగా, క్రమశిక్షణ కలిగిన వానిగా, అలవర్చబడిన వానిగా పరిగెత్తుతూ ఉంటున్న నీవు ఓపికతో పరిగెత్తాలి. నేను చెప్పిన మేము మ్యారథాన్లో స్టార్ట్ చేసిన వెంటనే వాళ్ళు చెప్పిన మాటలు అన్నిటిని బట్టి ఉన్న బలం అంతా మొదటనే ఉపయోగించేశాం. జట్టి అయిన వాడు ఉపయోగించడు, ఉన్న బలం అంతా వెంటనే ఉపయోగించడు, దాచిపెట్టుకుంటాడు తన బలాన్ని. ఓపికతో కూడా పరిగెత్తుతాడు. ఏ మ్యారథాన్ అయినా మీరు చూడండి, గెలిచేటోడు ముందే మొదట్లో ఉండడు. చాలామంది ఉన్న బలం అంతా ఉపయోగించేసేస్తారు. విశ్వాసం యొక్క టర్మ్స్లో మనం చెబితే కొంచెం మంది ఆదివారం మాత్రం ఉన్న బలమంతా ఉపయోగించేసేస్తారు. తర్వాత మిగతా రోజులన్నీ ఆదివారం పులిలాగా కొడతారు, మిగతా రోజులన్నీ పిల్లిలాగా కొడతారు. ఓపికతో మన పరుగు పందెం పరిగెత్తుతూ ఉంటున్న వారమై మనం ఉండాలి. ప్రతిరోజు
మనకు అవసరమైంటున్న క్రమశిక్షణ ఉండాలి, అలవర్చుకోవాలి దానిని మన జీవితంలో మనం అనుభవిస్తూ ఉంటున్న వారమై, అలవర్చుకున్న వారమై, ఏదో ఒక రోజుకి పరిమితి చెందిన అనుభవంలో, పక్కకు పెట్టేసిన అనుభవంలో ఉండొద్దు సుమా. లోకంలో ఫాస్ట్గా పరిగెత్తేవాడు ఉసైన్ బోల్ట్ అంటారు, ఆయన పేరు ఉసైన్ బోల్ట్ అని చెబుతాడు. అందులో ఆయన ఒక డాక్యుమెంటరీలో ఇలాగ చెబుతాడు. ఆ డాక్యుమెంటరీ పేరు ఫాస్టెస్ట్ మ్యాన్ అలైవ్. ఫాస్టెస్ట్ మ్యాన్ అలైవ్ అన్న ఉసైన్ బోల్ట్ యొక్క డాక్యుమెంటరీలో ఉసైన్ బోల్ట్ ఓపికను గురించి మాట్లాడుతూ, భూమి చూసినా అతి వేగంగా పరిగెత్తగలిగిన వాడు ఉసైన్ బోల్ట్. ఆయన చెబుతూ ఉంటున్నాడు, నేను 4 సంవత్సరాలు 9 సెకండ్లలో ముగించే క్రీడ కొరకాయి ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఆయన 100 మీటర్ల పరుగు పందెం పరిగెత్తుతాడు. 100 మీటర్లు ఎంతసేపట్లో అయిపోతాయి తెలుసా? 9 సెకండ్లలో అయిపోతుంది. ఒలింపిక్స్లో ఒక మెడల్ పొందటానికి, ఒలింపిక్స్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుందండి? 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఆయన పరిగెత్తుతుంటున్న క్రీడ 9 సెకండ్లు మాత్రమే. 10 సెకండ్లు ఆయన చేస్తే ఆయన ఫస్ట్గా ఉండలేడు. అప్పుడు ఆయన పెట్టిన రికార్డ్ 9 సెకండ్ల చేంజ్, లేక 8 సెకండ్ల చేంజ్ అనుకుందాం. ఆ 9 సెకండ్ల కొరకాయ 4 సంవత్సరాలు ఆయన కష్టపడతాడు. తర్వాత ఆయన ఏమని చెబుతాడు తెలుసా? కానీ నేను చాలామంది 2 నెలలు ట్రైనింగ్ చేసిన తర్వాత ఓపిక కోల్పోవటం నేను చూశాను, ఎంత దురదృష్టకరం అని చెబుతాడు. మీకు అందరికి అర్థమవుతుందా? 9 సెకండ్ల రేస్ కొరకు నేను 4 సంవత్సరాలు కష్టపడితే నా వలే ఫస్ట్ రావాలని వాంచగలిగిన వారు కొందరు 2 నెలలు ట్రైనింగ్ గుండా ట్రైనింగ్ గుండా వెళ్ళిన తర్వాత అమ్మో నా వలన కాదు అని చేతులు ఎత్తేసేస్తారు అని ఉసైన్ బోల్ట్ చెబుతున్నాడు. విశ్వాస పరుగు పందెం కూడా మనం గొప్పగా ప్రారంభించినాం. ఇక్కడ కూర్చున్న అందరూ బహుశా ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించిన వారలే. ఎవరన్నా అంగీకరించకపోతే ఆయనే రక్షకుడు. సర్వ భూ నివాసులారా ఆయన వైపు చూచి రక్షణ పొందుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయనే రక్షకుడు. ఇంకా ఏ నామమందు రక్షణ లేదు. భూమి క్రింద మనుషులలో ఇవ్వబడిన ఏకైక నామం నా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామం. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 30వ వచనం అనుకుంటున్న చెబుతుంది, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా నుండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలెనని ఆయన మనుషులకు విజ్ఞాపన చేస్తున్నాడని రాసి లేదు. సమయం ఉండదు సుమా, వేచి ఉండకు. శుభముహూర్తం వచ్చినప్పుడు నేను బాప్తిస్మం పొందుతా, యేసును స్వంత రక్షకునిగా అంగీకరిస్తా, బాప్తిస్మం పొందుతా. నా పెళ్ళికి టైం వచ్చినప్పుడు కదా, పెళ్ళికి టైం వచ్చేటప్పుడు సంఘంలో ఎడతెగ కనబడుతూ ఉంటారు. ఎందుకు? అవసరం లేదు బాబాయ్. అప్పుడు కూడా ఏం అవసరం లేదు. సంఘం లేకపోయినా నేను చెబుతున్నా కదా, వివాహం జరుగుతుంది. పెళ్ళి కోసం చర్చకు రావాల్సిన, బాప్తిస్మం పొందాల్సిన అక్కర లేదు. ఇదే శుభదినం, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. నేడు నువ్వు రక్షణ పొందకపోతే రక్షణ పొందటానికి ఉంటే బెస్ట్ సమయం. రేపు అన్న రోజు బహుశా నీ జీవితంలోకి రాకుండా ఉంటుండవచ్చునేమో. నేడు తరుణాన్ని సద్వినియోగపరచుకో. అయితే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరిస్తే ఓపికతో పరిగెత్తాలి.
గొప్పగా ప్రారంభించిన మన పరుగు పందాన్ని గొప్పగా మనం ముందుకు కొనసాగించాలి కూడా. దేవునికి మహిమ కలుగును గాక. 4 సంవత్సరాలు ట్రైనింగ్ చేస్తూ ఉంటున్న ఉసైన్ బోల్ట్ 2 మాసాలలో చేతులు ఎత్తేసేయద్దు. బాప్తిజం పొందిన ఆ మొదటి వారాలలో రోషం ఉంటుంది చూడండి, దాని తర్వాత కూడా అదే రోషాన్ని కనపరుస్తూ మనకు ముందుకు వెళ్ళబద్దులమై ఉన్నామని గుర్తు చేస్తూ ఉంటున్నాం. అప్పుడు మనం ఓపికతో కూడా పరిగెత్తుతూ ఉంటున్న వారమై ఉండాలి. రెండవదిగా నియమ ప్రకారం పరిగెత్తాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం ఇలాగ చూసినాం, మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటం దొరకదు. అంటే నాకు ఇష్టం వచ్చినట్టు నేను పరిగెత్తితే నాకు కిరీటం దొరకదండి. నేను పరిగెత్తునప్పుడు జట్టి అయిన వారిని పోలి పోరాడాలి, క్రీడాకారుని పోలి పోరాడాలి. మొదటిగా సహనాన్ని కలిగిన వాడనై పోరాడాలి, రెండవదిగా నియమ ప్రకారం పోరాడాలి. 1986 సంవత్సరం అది ఏషియాడ్ లేక ఏషియన్ గేమ్స్ సియోల్లో జరుగుతుంది, సౌత్ కొరియాలో జరుగుతుంది. భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఆనాడు షైనీ ఏబ్రహాం అని పేరు కలిగిన ఒక సహోదరి పోయింది. 1986 సంవత్సరం సియోల్, సౌత్ కొరియా యొక్క రాజధాని అయిన సియోల్లో ఈ పరుగు పందెం ఈ క్రీడలు జరుగుతున్నాయి. ఏషియా క్రీడలు జరుగుతున్నాయి, ఏషియన్ గేమ్స్ జరుగుతూ ఉంటుంది. ఆ సహోదరి పోయింది. 800 రేస్ కొరకు సిద్ధంగా ఉంది. భారతదేశం ఎంపిక చేసి పంపిస్తుంటే ఒక దేశం యొక్క పేరును నిలువబెట్టడానికి వెళ్ళిన ఆనాడు ఆమె పేరు షైనీ ఏబ్రహాం. తర్వాత 2 సంవత్సరాల్లో అనుకుంటున్న ఆమె వివాహం చేసుకున్న ఆమె పేరు ఇప్పుడు షైనీ విల్సన్. మీరు ఇంటర్నెట్లో కొట్టి చూడొచ్చు. ఆమె పరుగు పందానికి రెడీగా ఉంది. గెట్ సెట్ గో. తూటాలు పేల్చబడ్డాయి. పరిగెత్తింది, అద్భుతంగా పరిగెత్తింది. పరిగెత్తుతూ 200 మీటర్ వరకు ట్రాక్లో పరిగెత్తాలి. 200 మీటర్ దాటక మునుపే ఆమె ఒకసారి వెనకకు తిరిగి చూసింది. ఆమె కంటే మీటర్ల దూరంలో మనుషులు ఉన్నారు. అంత స్పీడ్గా షైనీ ఏబ్రహాం పరిగెత్తింది. 800 మీటర్ ముగించేసరికి ముందంజులో ఆమె ఉంది. ఆమె కంటే కొన్ని మీటర్ల దూరంలో ఆమె వెనకాల వస్తూ ఉంటున్న వారు ఉన్నారు. అందరూ అభినందించినారు, అందరూ చప్పట్లు కొట్టినారు. ఓ షైనీ ఏబ్రహాం గెలిచింది. 800 రేస్లో భారతదేశానికి పతాకం తెచ్చింది, మెడల్ని తెచ్చింది అని అనుకున్నారు. కానీ పటాకీలాగా పేలిపోయింది. కొన్ని పటాకులు ఉంటాయి చూడండి, ఏమంటారు, తుస్ అంటారా, 200 మీటర్ల వరకు విజేతను ప్రకటించినప్పుడు ఇంకొకరి పేరుని ప్రకటించినారు. వెంటనే ఎందుకు ఈరోజు ఉన్నట్టు అంత ఎక్కువగా సాంకేతిక పరిజ్ఞానం లేదు, ఎందుకు ప్రశ్నించినారు. ప్రశ్నిస్తే చెబుతున్న 200 మీటర్ల వరకు ఒక జెండా ఉంటుంది, ఎర్ర జెండా ఉంటుంది. ఆ ఎర్ర జెండా ఏం సూచిస్తుంది అని అంటే 200 మీటర్ల వరకు ట్రాక్ చేంజ్ అవ్వటానికి వీల్లేదు, దాని తర్వాత ట్రాక్ చేంజ్ అవ్వచ్చు. కానీ ఆ రోజు పరుగు పందెంలో 2 జెండాలు ఉండినాయి, ఒకటి ఎల్లో కలర్ది, ఒకటి రెడ్ కలర్ది. ఎందుకు ఉంచినారో ఎవరికి తెలియదు. కానీ ఈమె చేసిన తప్పేంటి తెలుసా? ఆ 200 మీటర్లు ముగించక మునుపే వెనకకు తిరిగి చూసేది. వెనకకు తిరిగి చూసింది, ఎవరెవరు ఎంత పరిగెత్తున్నారు, నేను ఎంత దూరం వచ్చినాను. వెనకకు తిరిగి చూసింది. ఆమె కూడా తెలియకుండా ట్రాక్ తప్పింది.
ముగించటం అయితే అద్భుతంగా ముగించింది. కానీ స్వర్ణ పతాకం పొందుకోవాల్సిన ఆమె డిస్క్వాలిఫై అయిపోయింది. షైనీ ఏబ్రహాం ఈరోజు కూడా ఎంతో గొప్పగా బాధపడుతూ ఉంటున్న ఒక సంఘటన ఈ సంఘటన. దేవుని మహాకృపను బట్టి దాని తర్వాత ఆమె అనేక సార్లు భారతదేశానికి మెడల్ని తీసుకొచ్చింది. కానీ ఆమె యొక్క క్రీడా జీవితంలో ఒక మరకగా 1986 సంవత్సరంలో సియోల్లో జరిగిన ఏషియన్ గేమ్స్ మార్చబడ్డది. ప్రియ సహోదరి సహోదర, నీవు నేను పరిగెత్తేటప్పుడు ఓపికతో పరిగెత్తాలి. రెండవదిగా నియమ ప్రకారం పరిగెత్తాలి. నియమ ప్రకారం పరిగెత్తబద్ధులమై ఉన్నాం. ఎక్కడి నుంచన్నా రక్షణ వస్తుంది అని మనుషులు చెబుతుంటున్న వారు ఉంటారు. ఈ వేద పాఠశాలల్లో ఫస్ట్ వచ్చినప్పుడు చాలా రోషంగా ఉంటారు. కాలక్రమేణా ఎక్కడి నుంచన్నా నిరీక్షణ యొక్క వెలుగు ఎక్కడి నుంచన్నా వస్తుందేమో కదా. ఈరోజు కూడా మనం చాలా ఎక్కువగా వింటాం, హైందవ మత గ్రంథాలలో క్రీస్తు ఉన్నాడు. అరే, క్రీస్తు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాడు చూడు బాబాయ్, నువ్వు వేరే గ్రంథాల వరకు ఎందుకు పోతావు? మెల్లమెల్లగా డ్రిఫ్ట్ అయిపోతూ ఉంటారు. గమనించండి, మనం ఓపికతో పరిగెత్తాలి. రెండవదిగా నియమ ప్రకారం పరిగెత్తాలి. ఆయన మాత్రమే రక్షకుడు, ఆయన మాత్రమే ప్రభువు. మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఈ నామముననే మనం రక్షణ పొందవలెను. ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామము వలన రక్షణ లేదు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ నియమాన్ని వదిలిపెట్టద్దు. నియమ ప్రకారం పరిగెత్తుతుంటున్న వానికి దేవుని వాక్యం చెబుతుంది కిరీటం దొరుకుతుంది. నియమ ప్రకారం పోరాడకుంటే, నేను పాస్టర్ కొడుకునై ఉంటుండవచ్చు, నేను పాస్టర్నై ఉంటుండొచ్చు, కానీ అనేకులకు హెచ్చరికగా పోస్టర్గా మార్చబడతా. నియమ ప్రకారం పరిగెత్తకపోతే కదా. కయ్యను పోస్టర్గా మార్చబడ్డా? మార్చబడలే. బైబిల్ చదవలే మీరు. కయ్యేను దేవుని చిత్తానికి విరుద్ధంగా చేసిండు. వాని నొసట దేవుడు పోస్టర్ వేసిండు, ముద్ర వేసిండు. కనబడుతుంటున్న ప్రతి ఒక్కడు కయ్యని చూచి హెచ్చరిక పొందునట్లు వాని నొసట ముద్ర వేసినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు నేను పోస్టర్ కాకుందుగాక, అనేకులకు హెచ్చరిక పోస్టర్ కాకుందుగాక, నియమ ప్రకారం పోరాడుతా. చెప్పండి, నేను నియమ ప్రకారం పోరాడుతా అని చెప్పండి. నా అనుభవం నన్ను మోసపరచకుండునుగాక, నియమ ప్రకారం నేను పోరాడుతాను. మూడవదిగా మనం పరిగెత్తున్నప్పుడు ఎట్లా పరిగెత్తాలి తెలుసా? అందరు చేస్తున్నారండి, నేను కూడా జస్ట్ పాలు పంచుకుంటా అంతే. లేకపోతే పాస్టర్ గారు ఏమనుకుంటారు? అట్లా పరిగెత్తుంది. బహుమానం పొందవలేనని పరిగెత్తాలి. మా దోస్తు పోతున్నాడండి కాబట్టి వానితో కూడా జస్ట్ అట్లా పరిగెత్తుదామని అంతే. మా దోస్తు బాప్తిస్మం పొందుతున్నాడండి కాబట్టి ఈరోజు ఆడ ఒంటరిగా పొందుతున్నట. విశ్వాస జీవితం దాని కొరకు ఉన్నది కాదు. బహుమానం పొందవలేనని పరిగెత్తుతూ ఉంటున్న వారమై ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చెబుతుంది, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు కానీ, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు కానీ. 24వ వచనం, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లు పరిగెత్తుడి.
బహుమానం పొందుటకు పరిగెత్తాలి. ఆయన నాకు అక్షయ కిరీటం ఇస్తాడని పరిగెత్తాలి. ఆయన నాకు మహిమా కిరీటం ఇస్తాడని పరిగెత్తాలి. ఆయన నాకు జీవ కిరీటం అనుగ్రహిస్తాడని పరిగెత్తాలి. ఏదో వచ్చినామా, పార్టిసిపేట్ చేసినామా అని పరిగెత్తద్దు. పాస్టర్ గారు ఏమనుకుంటారని పరిగెత్తద్దు. నా భార్య ఏమనుకుంటుందని పరిగెత్తద్దు. నా భర్త ఏమనుకుంటాడని పరిగెత్తద్దు. నా పిల్లలు ఏమనుకుంటారని పరిగెత్తద్దు. పిల్లలు యవనస్తులు నా తల్లిదండ్రులు ఏమనుకుంటారని పరిగెత్తద్దు. పరిగెత్తుతుంటున్న నీవు బహుమానమునకు తక్కువ ఏది నాకొద్దు. కాంప్రమైజ్ చేస్తున్న అనుభవం నాకు వద్దు. నా పిల్లలు నాకు బర్త్డేలు అన్నీ అంత పెద్ద విషయం ఏం కాదు. ఒకరోజు ఏముంది, ఒక రోజులో ఆ ఒక రోజు కంటే ఇంకా మిగతా రోజులన్నీ బ్రతకటం చాలా ప్రాముఖ్యం అనేది అని నేను నా అవగాహన. కానీ నా పిల్లలు మనలాగా ఉండరు కదా. నా భార్య కూడా ఒక్కరోజు చాలా మంచిగా చేయాలన్న అవగాహన మనకందరికీ ఉంటున్న అవగాహన. ఇప్పుడు అట్టి అవగాహన కలిగినది. నా కూతురు ఈసారి బర్త్డే ప్రతి సంవత్సరం ఏమన్నా కావాలనుకుంటారు. అట్లా ఈసారి ఎప్పటి నుంచో చెబుతుంది, ఏం కావాలి, సైకిల్ కావాలి. కనబడిన చిన్నపిల్ల కదా, కనబడిన అందరికి చెబుతుంది సైకిల్ కావాలి. బాబాయ్ కనబడిన అందరికంటే అందరికి కాదులేండి, మా ఇంటోళ్ళు బాబాయిలకి వెళ్ళి చెబుతుంది సైకిల్. పెద్ద బాబాయ్ పెద్దమ్మ ఇద్దరు చిన్నప్పుడు చెబుతారు, ఏం కావాలి నీకు, సైకిల్ కావాలి. సైకిల్కి తక్కువ ఏమి, బట్టలు వస్తే వేరే ఎక్కడి నుంచి వస్తాయి, సైకిల్. దానికంటే తక్కువ ఏది వద్దు, అదే కావాలి. అట్లే వాళ్ళు పొందుకుంటారు, మన పిల్లలందరూ పొందుకుంటారు కదా. మనం కూడా ఏదైనా కావాలనుకుంటే దాన్ని పట్టుకొని అడిగి పొందుతాం. దేవుని దగ్గర నుంచి ఒక స్వస్థత కావాలా, విడుదల కావాలా, ఏదన్నా ఒక సంగతి కావాలా, దేవుని దగ్గర అడుగుతాం, మరలా అడిగి పొందుకుంటాం. మరి ఇవన్నీ తాత్కాలికమే. సైకిల్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి? లేక మిగతా నీవి లౌకిక పరంగా ఆలోచన చేస్తూ ఉంటున్నది అంత తాత్కాలికమే, కొంచెం సమయం ఉండేది. నీవు నేను ఈ పరుగు పందెంలో ఉన్నాం. ఆయన మనకు అనుగ్రహించిన అక్షయ కిరీటం. అంటే సైకిల్ క్షయమైనది, ఖరాబ్ అయిపోతుంది. కారు క్షయమైనది, ఖరాబ్ అయిపోతుంది. బంగ్లా క్షయమైనది, నాశనం అయిపోతుంది. కానీ ఆయన నీకు నాకు అనుగ్రహించింది తేజోవాసుల స్వాస్థ్యంలో పాలివారం అగునట్లుగా ఆయన మనకు అక్షయతను దయచేసినాడు, అక్షయ కిరీటమును అనుగ్రహించినాడు. నాశనం కాని స్వాస్థ్యాన్ని ఆయన నీకు నాకు అనుగ్రహించినాడు. అప్పుడు మనం పరిగెత్తుంటామంటే ఎట్లా పరిగెత్తాలి? హలో, ఎలాగ పరిగెత్తాలి? దానికి తగినట్లు పరిగెత్తాలి. నీవు నేను అలిసిపోవద్దు. బహుమానం పొందినట్లు పరిగెత్తుతుంటున్నవాడు ఎలాగూ ప్రయాసపడతాడు. బహుమానం పొందినట్లు పరిగెత్తుతుంటున్నవాడు ఎలాగూ ప్రయాసపడతాడు. ప్రశ్న వేసుకుందాం, బహుమానం పొందుతున్నవాడు ఎలాగూ ప్రయాసపడతాడు? నేను వేసుకున్నా. మొదటి అందులో మరలా 3వ బిందులో మొదటి ప్రశ్న వేసుకున్నాం, ఎలాగూ ప్రయాసపడతాడని. అంటే అన్ని విషయంలో మితముగా ఉంటాడు. హలో, అన్ని విషయంలో గట్టిగా చెప్పండి, మితముగా అని చెప్పండి. అంటే మీఠాగా కాదు, మితముగా అంటే స్వీట్గా అని కాదు. అన్ని విషయంలో మితముగా. మితం అంటే ఏంటిది? మోడరేట్గా, సింపుల్గా. అన్ని విషయంలో మనం సింపుల్గా ఉండాలి.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం, ఇప్పుడు వరకు మనం చదివిన వచనమే. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు, అంటే వేరే వేరే తర్జుమాలను నేను ఒకసారి చూస్తూ ఉండిన. నాకు తెలుసు తెలుగులో మితముగా అంటే ఏంటిది, కానీ ఆంగ్లంలో తర్జుమాలలో ఉంటున్న వివిధ అర్థాలు తెలుసుకుంటే బాగుంటుందని నేను పరిశోధిస్తూ ఉండిన. ఎన్ఐవి చెబుతుంది మితముగా ఉండటం అంటే స్ట్రిక్ట్ ట్రైనింగ్ గుండా వెళ్ళటం. ఇంగ్లీష్లో ఇటు రాసింది ఎన్ఐవిలో, ఎవ్రీ వన్ హూ కంపీట్స్ ఇన్ ద గేమ్స్ గోస్ ఇన్ టు స్ట్రిక్ట్ ట్రైనింగ్. కఠినమైన ట్రైనింగ్ గుండా వెళ్తాడు. మితముగా ఉండటం అని అంటే నాకు ఇష్టం వచ్చిన స్వీట్లన్నీ తింటా, నాకు ఇష్టం వచ్చిన బిర్యానీ అంత తింటా, అట్లా ఒక క్రీడాకారుడు జయం పొందలేడు. గొంతుకు కత్తి పెట్టుకుంటాడు. స్ట్రిక్ట్ ట్రైనింగ్. ఇంకొక తర్జుమా ఇటు చెబుతుంది, కింగ్ జేమ్స్ ఇలా చెబుతుంది, అండ్ ఎవ్రీ మ్యాన్ దట్ స్ట్రైవెత్ ఫర్ ద మాస్టరీ ఈస్ టెంపరేట్ ఇన్ ఆల్ థింగ్స్. టెంపరేట్ ఇన్ ఆల్ థింగ్స్. ఈజ్ నాట్ టెంప్టెడ్. He is tempted, but he keeps a knife at his throat. శోధన వస్తుంది. He is tempted. She is tempted. But that person is also temperate at all things. అన్నిటినీ మితముగా ఉంచుకుంటారు. చెబుతాను నేను, ఈ సంగతి చెబితే మీకు అర్థమవుతుంది. చాలా దీనస్థితి నుంచి వచ్చినామండి. అంటే కేరళ రాష్ట్రంలో మా తండ్రుల కాలంలో మంచిగా వారికి ఉండింది, కానీ వాటన్నిటినీ విశ్వాసం కొరకాయ వాటన్నిటిని వదిలిపెట్టేసి, మా అమ్మ తమ్ముడు కొట్టేటోడు. తమ్ముడు, ఒకసారి ఆలోచన చేయండి, విశ్వాసం కొరకు మీరు ఆలోచన చేయండి. 1998వ సంవత్సరంలో మంచి యవ్వన కాలంలో, ఆమెకి 25 సంవత్సరాలు అట్లా ఉంటుండప్పుడు ఉండొచ్చు. ఆమె ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టేసి, తన తల్లిదండ్రులను వదిలిపెట్టేసి ఈ గడ్డకు వచ్చింది. వివాహం చేసుకొని కాదండి, ఆమెకు వివాహం చేసుకోవడం ఇష్టమే లేకుండే. ఆమె వివాహం చేసుకోకుండా ఉండవలేనని రోసమ్మ జాన్ అన్న అమ్మగారితో కూడా ఈ గడ్డ మీద పరిచర్య చేసిన ఒక తల్లిగారు ఆమెతో కూడా మా తల్లిగారు 1978వ సంవత్సరంలో వచ్చినారు. మా తండ్రి కూడా అలాగే నామకార్థ సంఘం అంటే అన్నీ చేస్తారు. అన్ని జనాంగపు వారికి ఏ తేడాలు ఉండవు, అన్నీ ఉంటాయి. ఇక్కడ మన తల్లిదండ్రులు దినాలు చేయొద్దు అంటారు. వాళ్ళు చేసే సంఘంలో 40 రోజులు చేస్తారు. 40 రోజులు. ఇక్కడ ఒక రోజు చేసి ముగించేసేస్తారు. 40 రోజులు చేస్తారు. అన్యులు చేసినట్లు కాకులకు భోజనం, కాకి ఫాదర్ పిలుస్తాడు. ద ఆర్థడాక్స్ సంఘం అక్కడి నుంచి వచ్చినారు కాబట్టి గట్టిగా వారు గట్టి స్టాండ్ని కలిగిన వారు అయి ఉంటారు. అప్పుడు అట్టి స్థితిలో నుంచి వారు వచ్చినారు. మంచిగా ఉండింది. మా నాన్నగారు చెన్నైలో వారి చిన్నాన్నగారి రేషన్ షాప్ని చూసుకునేవాడంట. ఆ కాలంలో ఆయనకి, అంటే 1972 ఆ కాలంలో ఆయనకి 4,000 రూపాయలు జేబులోకి వచ్చాయి. 4,000 రూపాయలు. వాటన్నిటిని వదిలిపెట్టేసి పరిచర్యకు వచ్చినాడు ఆయన. అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా కష్ట పరిస్థితి. చాలామంది పరిచర్యకు వస్తూ ఉంటున్నట్లు మంచి స్థలం ఎత్తుక్కొని మా విశ్వాసులు ఎక్కడికి పోయినారో అక్కడికి వారు పరిచర్యకు రాలేదు. ఇక్కడికి వచ్చినప్పుడు బెతేల్ సంఘం యొక్క విశ్వాసులు ఇక్కడికి వచ్చినారు కాబట్టి పరిచర్య స్టార్ట్ చేయలేదు. సురారంలో మొదటిగా పాస్టర్ ఇన్ఛార్జ్ ఉంటున్న సంఘం బెతేల్ సంఘం. తెలువని ప్రజల మధ్యలోనికి, తెలువని భాషస్థుల మధ్యలోనికి మిషనరీలుగా మా తల్లిదండ్రులు ఈ ప్రాంతంలోనికి వచ్చినారు. అప్పుడు ఎప్పుడు మెయిన్గా నేను మంచి బట్టలు లేకుండే, పాకెట్ మనీ లేదు కాబట్టి ఇష్టం వచ్చింది తినటానికి లేదు. కొంచెం అట్లా ఎదిగేటప్పుడు కదా కొంచెం మంచి బట్టలు దొరికితే బాగుండే.
మంచిగా ఉంటే బాగుండే అన్న ఆలోచన మెల్లగా ఎదిగేటప్పుడు వచ్చింది. నేను ఇంటర్మీడియట్లు చదువుతుంటున్న కాలంలో 2001 నుంచి 2003 వరకు చెప్పులు లేకుండా వెస్లీ బాయ్స్కి పోయిన సందర్భం ఉంది. మీకు తెలుసా? మీరు ఊహించుకోగలుగుతారా? చెప్పులు లేకుండా జూనియర్ కాలేజీకి వెళ్ళిన రోజులు మీరు గుర్తు చేసుకోగలుగుతారా? నేను పోయిన 2001 నుంచి, ఏ సంవత్సరమో గుర్తు లేదు, కానీ నేను ఇంటర్మీడియట్ చదివింది 2001 నుంచి 2003 వరకు. అంటే దీన స్థితిలో ఉండేను. కానీ దేవుడు, నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేయడానికి పోయినప్పుడు కూడా మా స్థితి అట్లే. బైబిల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు దేవుడు ఒక అన్ని జనాంగపురాలు యొక్క హృదయాన్ని తెరిచి సమృద్ధిగా వస్త్రాలు ఇచ్చినాడు. అయితే కాలక్రమేణా మంచిగా కనబడాలి, అందరికీ మంచి బట్టలు వేసుకోవాలి, బట్టలు మంచి కొనుక్కోవాలి ఆశ ఉండేది. కొన్ని సంవత్సరాలు అలాగూ కొన్నాం కూడా. కొన్న తర్వాత ఇటు వాక్యాలు తెలుసుకున్న తర్వాత ఇంకొక సంఘటన కూడా నేను ఆలకించిన. మార్క్ జక్కర్బర్గ్ ఎంతమందికి తెలుసు? మార్క్ జక్కర్బర్గ్ ఎవరు? మార్క్ జక్కర్బర్గ్ ఐస్బర్గ్లలో ఉండేటోడు అనుకుంటుర్రా? ఫేస్బుక్ యొక్క వ్యవస్థాపకుడు. ఒకసారి నేను చదివాను, మనోడు మీరు ఎప్పుడన్నా చూస్తే ఫేస్బుక్ యొక్క లోగో ఏ కలర్లో ఉంటుంది? బ్లూ కలర్లో ఉంటుంది. ఫేస్బుక్ యొక్క లోగో బ్లూ కలర్లో ఉంటుంది. మనోడు కూడా వేసుకునేటప్పుడు ఎప్పుడు బ్లూ జీన్స్, బ్లూ టీషర్ట్ వేసుకుంటూ ఉంటాడు, అంటే షేడ్స్ ఆఫ్ బ్లూ. నేను ఒకసారి చదివినాను, లోకస్తుడు, వాని గురి ఏంటిదని అంటే డబ్బులు సంపాదించాలి. ఏంటిది వాని గురి? డబ్బులు సంపాదించాలి. కాబట్టి అది కాకుండా రెండవదిగా వానికి కలర్ బ్లైండ్నెస్ కూడా ఉంది. బ్లూ మాత్రమే ఆయన కనబడుతుంది. ఇవన్నీ నేను సోది చేసుకొని చెప్పేది కదా, నిజ వాస్తవం. కాబట్టి ఆయనకు బ్లూ మాత్రమే కనబడుతుంది. అది కాకుండా డబ్బులు సంపాదించే వాంఛ మాత్రమే ఉంది. కాబట్టి నేను నా వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళి ఏ రంగు వేసుకోవాలని గంట సేపు నేను కూర్చోను. అందుకే నేను బ్లూ జీన్స్ వేస్తా. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు స్పెండ్ బిఫోర్ ద వార్డ్రోబ్. ఇది నేను చదివినప్పుడు నేను ఆలోచన చేస్తూ ఉండిన, అరే అట్లయితే దైవజనులమైన మనం, దేవుని ప్రజలమైన మనం ఎట్టుండాలో ఒకసారి ఆలోచన చేయండి. మీ పాస్టర్ గారు బేష్ బేష్ అని వెనకాల భుజం తట్టి చెప్పటం కాదు. ప్రభువు చెప్పాలి. ఏమని చెప్పాలని అంటే, బలానమ్మకమైన కొన్ని సంగతులలో నీవు నమ్మకత్వాన్ని చూపించినావు, ఇదిగో గొప్ప సంగతులు నీకు అప్పగిస్తూ ఉంటున్నాను. ఇక్కడ బ్రతికేటప్పుడు చెప్పాలి. రెండవదిగా మనం ఆయన సన్నిధిలోనికి వెళ్ళేటప్పుడు చెప్పాలి, బలానమ్మకమైన మంచి దాసుల విశ్రాంతిలోనికి ప్రవేశించుము అని చెప్పాలి. అది మన గురి. గురిని ఎరగని వాని వలె నేను పొట్లాడుట లేదు అని పౌలు చెబుతూ ఉంటున్నాడు. మన గురిని మనం తెలుసుకుందుగాక. మన చుట్టూ ఉంటున్న వారి దగ్గర మెప్పు పొందటం కాదు మన గురి. నలుగురు నన్ను పొగడాలండి. కొంచెం మందిని పొగుడుతూ ఉంటుంటే కదా, మనకందరికీ ఇష్టం పొగుడటం. అంటే పొగుడుతూ ఉంటుంటే మనం మీదికి పోవద్దు. మనం గుర్తు చేసుకోవాలి, ప్రభువు నన్ను పొగడాలి, ప్రభువు చెప్పాలి, బలానమ్మకమైన మంచి దాసుడా విశ్రాంతిలోనికి ప్రవేశించుము. మత్తయి సువార్త 25వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తాం. దాని కొరకు అలాగూ ప్రభువు చెప్పాలంటే మనం ఏం చేయాలి తెలుసా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో పౌలు ఒక మాట, ఒక హెచ్చరికను తిమోతికి ఇస్తాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, అక్కడ ఇట్లా రాయబడి ఉంది, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు బలానమ్మకమైన మంచి దాసుల విశ్రాంతిలోనికి ప్రవేశించుము అన్న మాట నీ గురిగా చేసుకుంటే నీవు నేను
ఆలోచించాల్సిన ప్రాముఖ్యమైన సంగతి ఏమిటి తెలుసా? నన్ను గురించి, నా బోధను జాగ్రత్తగా నేను కాపాడుకోవాలి. గాలి చెదరగొట్టిన పొట్టు వలె ఈరోజు అక్కడ, రేపు ఇక్కడ, నేనేమి నమ్ముతూ ఉంటున్నానో నేను ఎరుగని అట్టి దుస్థితిలో ఉండొద్దు. నేను ఎవరిని నమ్ముచున్నానో, పౌలు చెప్తాడు కదా, నేనెవరిని నమ్ముదును, నేను ఎరుగుదును. అట్లే మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. అన్నిటిలో విశ్వాసి చేయటానికి పోవద్దు. నిన్ను గురించి, నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీ వైలాగు చేసి నిన్నును నీ బోధ విను వారినందరినీ రక్షించుకొనేదవు. ఆ మాట మనం ఆలకించాలనంటే నన్ను నేను, నా బోధను నేను కాపాడుకోవాలి. నేను ఎవరిని విశ్వసించినను, దేనిని పట్టుకొనను, గట్టిగా నా అంతం వరకు గట్టిగా పట్టుకోవాలి. మధ్యలో అనేక సంగతులు వస్తూ ఉంటుండొచ్చు మనల్ని చెదరజేయటానికి. అనేక సంగతులు మనల్ని తూర్పు నుండి పడమర కొట్టుకోపోవజేయటానికి, ఉత్తరం నుండి దక్షిణం వైపు కొట్టుకుపోవజేయటానికి వస్తూ ఉంటుండొచ్చు. కానీ వాటన్నిటి మధ్యలో నా గురిని ఎరిగితే, నా బోధలో నేను స్థిరంగా, నన్ను గురించి నేను జాగ్రత్త పడుతూ నేను ఉండగలను. హల్లెలూయా. మనం వేసుకున్న ప్రశ్న, బహుమానం పొందినట్లు పరిగెత్తువాడు ఎలాగ ప్రయాసపడతాడో అన్ని విషయంలో మితముగా ఉంటాడు, గురి నెరిగి పరిగెత్తుతాడు. ఆయన గురి ఏమిటి? బలానమ్మకమైన మంచి దాసుడా, విశ్రాంతిలోనికి ప్రవేశించుము అన్న పేరున మాటను ఆలకించగోరుతుంటున్నవాడు తన్ను గురించి జాగ్రత్త పడతాడు, తన బోధన గురించి జాగ్రత్త పడతాడు. ఆఖరిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12 నుండి 15 వరకు ఉంటున్న వచనాలు ఇలాగ చెబుతుంది. యవనస్తుడైన తిమోతికి హెచ్చరికలు ఇస్తూ చెబుతున్నాడు, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. జట్టి అయిన వాడు పోరాడినట్లు మనం పోరాడాలి. మాదిరిగా కనపరచాలి. మనం ఎవరినో చూపించటానికి కాదు. కొంచెం మంది అంటారు, నేను చూపించటానికి నేను బతకనండి. అరే, మాదిరిగా యేసయ్య మాదిరి ఉన్నాడు, నువ్వు మాదిరిగా ఉండటానికి పిలువబడిన వ్యక్తివి. నీ మాటలో నీవు మాదిరి కనపరచాలి. నీ ప్రవర్తనలో నీవు మాదిరి కనపరచాలి, ప్రేమలో మాదిరి కనపరచాలి, విశ్వాసంలో మాదిరి కనపరచాలి, పవిత్రతలో మాదిరి కనపరచాలి. ఎవరిని చూపించటానికి కాదు, కానీ మాదిరిని కనపరచవలెనని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా మాటలు ప్రభు అయిన యేసు సన్నిధిలో అంగీకారయోగ్యములుగా ఉండాలి. నా ప్రవర్తన, ప్రేమ, విశ్వాసము, పవిత్రత, ఇవన్నీ మనలను మనం రోజు పరీక్షించుకుంటూ ముందుకు పోవాలి. ఇంత గొప్పగా పరిగెత్తుకుంటూ వచ్చినాం, రోజు మనలను మనం చెక్ చేసుకోవాలి, రోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేసేవారికి మన వర్షిప్ టీం వచ్చేసేయండి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేసేవారిని ఎడతెగక వారు చెక్ చేస్తూ ఉంటారు, అనలైజ్ చేస్తూ ఉంటారు. సక్రమంగా పని చేస్తలేరు అనుకోండి, పింక్ స్లిప్ అని ఒకటి ఇస్తారు. పింక్ స్లిప్స్ అంటారు. పింక్ స్లిప్ ఇస్తుంది, కంపెనీ ఇస్తుంది. పింక్ స్లిప్ ఇస్తుంది అని అంటే ఏంటిది అర్థం అని అంటే, బాబు జాగ్రత్తగా చూసుకో, నీ పనిని నువ్వు సక్రమంగా చేయకపోతే పింక్ స్లిప్ దొరికింది,
అంటే ఎప్పుడన్నా నీ ఉద్యోగం ఎగిరిపోవచ్చు, జాగ్రత్త. నీ మార్గాన్ని, నీ నడకను, నీ ప్రవర్తనను, నీ ప్రేమను, నీ పవిత్రతను పరీక్షించుకో. విశ్వాసం యొక్క టర్మ్స్లో చెబితే జాగ్రత్తగా చూసుకో. గమ్యం వైపుకు పరిగెత్తుతున్నావా ఒకసారి ఆలోచన చేసుకో. ఆర్ యు ఇన్ ద ట్రాక్? షైనీ ఏబ్రహాం గొప్పగా కష్టపడ్డది కానీ ఎవరు ఎంత దూరం వచ్చినారని చూడవెళ్ళి ఆమె తన యొక్క పతాకాన్ని కోల్పోయింది. ఇతరుల వైపుకు చూడొద్దు కదా. అందుకే ఇంత గొప్ప సాక్ష్య సమూహం మేఘం వలె ఆవరించినందున సాక్ష్య సమూహంను చూడండి అని రాసిలేదు. సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపం వాటన్నిటిని విడిచిపెట్టి విశ్వాసమున కర్తయ్యం. మనుషుల మీద మన కన్నులు ఉండొద్దు బాబాయ్, చెల్లెమ్మ, అక్క. మనుషుల మీద మన కన్నులు ఉండొద్దు. మనుషుల వైపుకు చూస్తే పోతావు, జాగ్రత్త. ఎవరి మీదకి చూడాలి? ఇంత గొప్ప సాక్ష్య సమూహం ఉన్నా. బహుశా నెక్స్ట్ సారి మాట్లాడేటప్పుడు నేను చెబుతా. నెక్స్ట్ దేవుడు నాకు ఇంకో తరుణం ఇస్తే, దేవుడు రాకడ ఆలస్యం అయితే విశ్వాసాన్ని కాపాడుకోవటం గురించి మాట్లాడతాను. మనుషుల వైపుకు చూడొద్దు, మనుషులను కేంద్రంగా ఉంచొద్దు. యేసు వైపుకు చూచుచు. అందరు తలలు వంచుదాం, కన్నులను మూసుదాం. యేసయ్యా, నేను ట్రాక్లో ఉన్నానా? ఒకసారి నీ ఆత్మ ద్వారా ఒక స్కాన్ కొట్టయ్యా. యామ్ ఐ ఇన్ ద రైట్ ట్రాక్? నేను క్రీడాకారుణ్ణి పోలి పరిగెత్తుతున్నానా? జట్టి అయిన వానిని పోలి పరిగెత్తుతూ ఉంటున్నానా? లేక సాధారణమైన ఒకరిని పోలి పరిగెత్తుతూ ఉంటున్నానా? చూసిపోదామని పరిగెత్తుతుంటున్న గుంపులో నేను ఉన్నానా? లేక బలా నమ్మకమైన మంచి దాసుడా, విశ్రాంతిలోనికి ప్రవేశించుమన్న మాట ఆలకించుటకై పరిగెత్తుతూ ఉంటున్న గుంపులో నేనున్నానా? ఒకసారి మనం పరిశోధించుకుందాం. ఎవరు మీ పక్కన ఉంటున్న వారి జీవితాలు పరిశోధన చేసి సహాయం చేయబోవద్దండి. మీది మీరు చూసుకోండి. నీతో అనేకులు ప్రారంభించినారు, కొంచెం మంది ఈరోజు లేరేమో, విశ్వాసం నుంచి వైదొలిగిపోయినారేమో. ఈరోజు నీ హృదయాన్ని అయితే ఒకసారి పరిశోధించు. గొప్ప ప్రారంభం దేవుడు నీకు అనుగ్రహించినాడు. గొప్ప ఉజ్జీవం నీ హృదయంలో దేవుడు రగిల్చినాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడి క్రీస్తు వద్దకు నిన్ను ఆకర్షించినాడు. ఆ మొదటి దినములను ఒకసారి గుర్తు చేసుకో. ఆ మొదటి ప్రేమ ఉందా? ఆ మొదటి దినములలో ప్రతిరోజు ఎడతెగక దేవుని వాక్య ధ్యానం నిమిత్తం ప్రార్థన కొరకాయి సమయం ప్రత్యేకించు వాడవు దానవై ఉంటివి. ఇప్పుడు ఎలాగుంది నీ దినచర్యలో? ప్రార్థనకు సమయం ఉందా? సహవాసానికి సమయం ఉందా? వాక్య ధ్యానానికి సమయం ఉందా? పౌలు అయితే చెబుతూ ఉంటున్నాడు, మంచి పోరాటం పోరాడి తిని. ఇంకా పోరాడవలసిన మనం ఒకసారి ఆలోచన చేస్తాం. సరిగ్గా నేను పోరాడుతున్నానా? లేక వేస్తూ ఉన్నాను, గాలికి వేస్తూ ఉన్నానా, గురికి వేస్తూ ఉన్నానా? ఒకసారి ఆలోచన చేయండి. గురికి వేస్తున్నానా? ఏది నా గురి? బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోవటం నా గురియా? లేకపోతే నలుగురు మనుషులతో మెప్పు పొందటం మన గురియా? Hallelujah, hallelujah. May your spirit minister unto your people.
మీ ప్రజలతో పరిశుద్ధాత్మ దేవా మీరు పరిచర్య జరిగించుదురుగాక. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట. లేచి నిలబడదా. నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ ఏమివ్వగలమయ్యా? నీవు మా ఎడల చూపిన ప్రేమకు బదులుగా ఏమివ్వగలం? తండ్రి దేవా నానందమా, నీ వడిలో నాదు సుఖము. తండ్రి దేవా నానందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీవుంటే, నువ్వు లేని జీవితం నాకొద్దయా. తండ్రి దేవా, నీవు లేకుండా నేను ప్రయాణం చేస్తే ఈ ప్రయాణం మాకొద్దయా. నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. తండ్రి దేవా, తండ్రి దేవా నీవుంటే నాకు చాలు. ఈ ప్రయాణంలో మీరు మాతో కూడా ఉండుమయ్యా. ఈ ప్రయాణంలో పరమ సియోనుకు చేరటానికి మమ్మ బలపరచువాడు, తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తి కలిగిన ద్వితీయ దేవునికి హల్లెలూయా. మమ్ము తొట్టిల్లకుండా నిలబెట్టువాడు మీకు స్తోత్రం. మీ హస్తమునకు సమర్పణ చేస్తూ ఉన్నా. మా ప్రారంభములను జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని మేము మీ హస్తమునకు సమర్పణ చేస్తూ ఉంటున్నా. మరలా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నా. అలసిన సమయమునా ఆదరించితివే, విసిగిన వేళలలో నన్ను మోసితివే. అలసిన సమయమున ఎప్పుడో మేము చేతులెత్తేసాం, వేంచితివే, విసిగిన వేళలలో కానీ మీరు చేతులెత్తలేదే, నువ్వు మోసితివే. నీ ప్రేమ పొందుటకు ఏ పాటి వాడను నేను, నా దీన స్థితి నుండి నీ పిలుపు పొందుటకు నా గృహం ఎంతయ్యా.
ప్రేమ మా నమ్మకత్వం కాదు, మా ఉన్నత్యం కాదు. నీ పిలుపు పొందుటకు నా గృహం ఎంతయ్యా. ఓ నీ ప్రేమ పొందుటకు ఏ పాటి వాడను నేను. ఈ సమయంలో కానుకలు దశమ భాగములు అర్పించుదాం. నా గృహమెంతయ్యా. ఓ నీ ప్రేమ పొందుటకు ఏ పాటి వాడను నేను. నీ పిలుపు పొందుటకు నా గృహం ఎంతయ్యా. తరతరముల వరకు కాపాడు దైవమా. నీ ప్రేమ మాధుర్యము వర్ణనాతీతము. ఓ తరతరముల వరకు కాపాడు దైవమా. నీ ప్రేమ మాధుర్యము వర్ణనాతీతము. ఓ నీ ప్రేమ పొందుటకు ఏ పాటి వాడవు నేను. నీ పిలుపు పొందుటకు నా గృహం ఎంతయ్యా. ఓ నీ ప్రేమ పొందుటకు ఏ పాటి వాడను నేను. నీ పిలుపు పొందుటకు నా గృహం ఎంతయ్యా. నా దీన స్థితి నుండి, నా దీన స్థితి నుండి నన్ను లేవనెత్తినా. నీ ప్రేమ తాళంచగా కృతజ్ఞుడనై పాడెదను. ఓ నా దీన దేవా నీ ప్రేమ తాళంచగా కృతజ్ఞుడనై పాడెదను. నా దీన స్థితి నుండి, నా దీన పూర్వము హింసకులం లేవా, దూషకులం హానికరులమైన మా ఎడల నీ కృప చూపి ఈ పరిచర్యకు నమ్మదగిన వారిగా ఎంచి పిలిచినందుకు మీకు స్తోత్రం. నా దీన స్థితి నుండి నన్ను లేవా. ఓ నీ ప్రేమ కృతజ్ఞులమై పాడెదం. ఓ నా దీన స్థితి నుండి నన్ను లేవనెత్తినా. నీ ప్రేమ తాళంచగా కృతజ్ఞుడనై పాడెదం. మీ శ్రేష్ఠ ఉన్నతమైన పిలుపు చేత మమ్ము పిలిచినారు. మీ పరిశుద్ధమైన పిలుపు చేత మీరు మమ్మను పిలిచినారు. మీ పరలోక సంబంధమైన పిలుపు చేత మమ్ము పిలిచినారు. ఈ పరుగు పందెంలో మమ్ము నిలువబెట్టినారు.
మా ఔన్నత్యం, మా గొప్పతనం, మా కుల మహిమ, మా కుటుంబ మహిమ ఏమీ లేదయా. మీ ఔన్నత్యమే, మీ గొప్పతనమే తేజోవాసుల స్వాస్థ్యంలో పారివారమగునట్లుగా మా ఎన్నుకొన్న తండ్రి, మీకు స్తోత్రాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడుతూ ఉండినారయ్యా. పౌలు తన పరుగు పందాన్ని ముగించినాడు. నా పరుగును తుదముట్టించి తిని అని అంటున్నాడు. మా పరుగు పందెమును గొప్పగా తుదముట్టించుటకు మమ్ము బలపరచుమై అనేక సందర్భాలలో లోకం వైపు చూసి అలిసి సొలిసిపోతుంటున్న వారమై మేము ఉంటున్నట్లయితే అయ్యా, మరలా మమ్ము హెచ్చరించి మరలా పందెపు రంగంలో మమ్ము నిలువబెడుతూ ఉన్నావు. అలిసిపోక సొలిసిపోక నమ్మకంగా పరిగెత్తుట కృపను అనుగ్రహించండి. ఆ మొదటి ప్రేమతో కూడా పరిగెత్తటానికి మమ్ము బలపరచండి. ఆ మొదటి రోషంతో కూడా పరిగెత్తటానికి మమ్ము బలపరచండి. ఇంకా దానికంటే శ్రేష్టమైన సంగతులను మీ కొరకాయి చేయవలెనన్న వాంఛను అనుగ్రహించండి. తరుగుతుంటున్న వారమై కాకుండా పెరుగుతూ ఉంటున్న వారంగా మమ్ము తీర్చిదిద్దండి. నీ కొరకాయ ఉంటున్న ఆసక్తి పెరుగునుగాక. నీ సన్నిధి కొరకాయ ఉంటున్న ఆసక్తి మమ్ము భక్షించుచున్నది. హల్లెలూయా. మీ సన్నిధిని ప్రేమించు వారమై ఉందుముగాక. గురి మీద మా కన్నులను నిలుపుకొని విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు మీద మా కన్నులను ఉంచుకొని పరిగెత్తుటకు మమ్ము బలపరచండి. స్తోత్రం, 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 స్తోత్రం. మీకు మహిమ, మహిమ, మహిమ. యేసయ్యా మీకు స్తోత్రం. మన మధ్యలో సోదరుడు కార్తీక్ ఉన్నాడు. ముందుకు వచ్చి ప్రార్థన చేస్తా. హల్లెలూయా జీసస్. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం, నా ప్రియ పరలోక రాజా, నీ యొక్క ఘనమైన, శ్రేష్టమైన, అమూల్యమైన నామంకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నా తండ్రి ప్రభా, యొక్క మధ్యకాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానంపై మీకు వందనాల స్తోత్రం ప్రభా. మా పరుగు ఎలా ఉండాలనేది ప్రభా ఈరోజు మా తండ్రి క్లారిటీగా, స్పష్టంగా తండ్రి మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. ఓపికతో పరిగెత్తాలని చెప్తారా ప్రభా నాయన. అట్లాగే తండ్రి మితముగా పరిగెత్తాలని, మితముగా ఉండాలని చెప్తా వచ్చారయ్యా ప్రభా నాయన. అలాగే తండ్రి ప్రభా నాయన గురినెరిగి పరిగెత్తాలని చెప్తా వచ్చారు తండ్రి. మీకే వందనములు, స్తోత్రం ప్రభా నాయన. అలాగే తండ్రి అలవాటుగా ఉండాలని మీ యొక్క పరుగుని చెప్తా వచ్చారు తండ్రి. మీకు ఎంతగానో స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మా పరుగు తండ్రి మీ వైపు తండ్రి ఇట్టి విధముగా మేము తండ్రి పరిగెత్తేవారులాగా తండ్రి ప్రభా నాయన మా యొక్క అనుదినము తండ్రి మార్చమని, ఉంచమని ఈ యొక్క చిన్ని ప్రార్థన మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమయు, కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం కూడొచ్చిన మనకందరికీ, లోకమంతటా ఉన్న పరిశుద్ధులందరికీ సదాకాలం ప్రభువే తోడై ఉండి తన జయోత్సవంలో మనను ఊరేగించునుగాక.